నువ్వు అనే మాటలు గాజులు పట్టుకొని కూర్చోవాలా? క్వశ్చన్ చేయొద్దా? ఇట్లానే నాలాంటి ఎదవనా కొడుకులు ఉన్నంతకాలం వాళ్ళందరూ మోసం చేసుకుంటే స్వైర విహారం చేస్తావు నువ్వు. చెప్పు, ఏమనుకుంటున్నా నీ గురించి? రుస్తువా? ఇడిసేసి తిరిగితే ఎవడన్నా ఒకటే. బాహా అయితే ఒకవేళ రుంజుకుంటున్నారు కదా, వచ్చిన దగ్గర నుంచి నన్ను గుడ్డలెప్పటి తీసి రోడ్ల మీద ఇంకో ఇది 20 కేసులు పెడతావా, 100 కేసులు పెడతావా, చంపేపిస్తావా? రెడీ? నీ చేత నీ 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 పక్కనున్న వాళ్ళ చేత వెనకున్న వాళ్ళ చేత అనిపించుకోవడానికి ఏదైనా ఊర్లో కంటే తేరకంటే నేను గాలికి పెరిగి పెద్దోడినా ఇక్కడ దాకా రావా? ఏబిసిడీలు రావటం లేదు, పారాగ్రాఫ్లు చదవటం రాదు. అవతలకు మాత్రం రేపులు చేపిస్తారు, అవతల మాత్రం ఉరులు తీయిస్తారు. ఎన్నాళ్ళు సహించాలి? ఎన్నాళ్ళు సహిస్తే మా మీద, ఎన్నాళ్ళు ఊరుకుంటే మా మీద నిప్పులు జరుగుతారు మీరు? చెప్పు. డబ్బులు తీసుకుంటావు, ఎగ్గొడతావు, అడగకూడదు. ఇళ్ల మీదకి వస్తావు, క్వశ్చన్ చేయకూడదు. వెనక ఫ్యామిలీని అంతా పోగేసి నా మీద మర్డర్ చేయించడానికి ప్లాన్ వేస్తావు, మాట్లాడకూడదు. ఏం చేయాలి? నేనేం చేయాలి? నువ్వు పలానా దాంట్లో ఉన్నావు, మేము అదే అనుకున్నాం కదా, నువ్వు దాంట్లో ఉన్నావు, రేపొద్దున వస్తావు, చెప్తావు, నరికిస్తావు, నన్ను అన్నమాన్ జైలుకి పంపిస్తావు, తిహార్ జైలుకి పంపిస్తావు. నువ్వు రాజ్యాంగం నీకు నాకు ఒకటి కాదా? నీకు పనిచేసిన రాజ్యాంగం నాకు పనిచేయదా? చెప్పు. నీకు అప్లై అయ్యే సెక్షన్ నాకు అప్లై అవ్వవా?